ఆ కారణం చేత హరిగురు వసగోస్మిన స్వతంత్ర, నేను ఆయనకి వశ్యుణ్ణి. ఎవరికి? హరిగురు వసగ, హరియే నా గురువు, ఆయనకి నేను వశ్యుణ్ణి. న స్వతంత్ర, నేను స్వతంత్రుణ్ణి కాను. ప్రభవతి సంయమనే మమాపి విష్ణు, నేనందరినీ నియమిస్తానా, నన్ను ఆయన నియమిస్తాడు అన్నాడు. ఇక్కడ నన్ను కంట్రోల్ చేసేవాడు ఆయన, నేను జగత్తును కంట్రోల్ చేస్తాను. అందుకు ఎటువంటి వారు అంటే సర్వ జగతిని విష్ణుమయంగా చూసే విష్ణు భక్తులున్నారే, వాళ్ళ జోలికి వెళ్ళవద్దు అని చెప్పి, క్షితితల మర పరమాణవో నీలాంతే పునరపి యాంతి యథైకతాన్ ధరిత్ర్య. ఒక పెద్ద గాలి వీచినప్పుడు అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ పైకి ఎగురుతాయి, మళ్ళీ ఆ గాలి ఉపశమించిన తర్వాత అవన్నీ కిందకి దిగుతాయి. కనుక నారాయణుడు తన సంకల్పం అనే దాన్ని చూపించిన వెంటనే జగత్తంతా ఆవిర్భవిస్తుంది, మళ్ళీ ఆయన అనగించగానే ఇవన్నీ కిందకి వెళ్ళిపోతాయి సింహ. కనుక సర్వ జగత్తుని ఈ విధంగా సంచరింపజేస్తున్నవాడు ఆయన. హరిమమరగణార్చితంఘ్రి పద్మం ప్రణమతి యః పరమార్థతో హిమర్చ తమపగత సమస్త పాపబంధం వ్రజ పరిహృత్య యథాగ్ని మాజ్యసిక్తం. దేవతలు సైతం అర్చించే దివ్య పదములు కలిగినటువంటి ఆ నారాయణ్ణి ఎవడు నమస్కరిస్తున్నాడో వాడి జోలికి మీరు వెళ్ళవద్దు. అగ్నిని చూసి దూరంగా ఎలా వెళ్ళిపోతారో అతన్ని చూసి మీరు ఎలా దూరంగా వెళ్ళిపోవాలి అంటే, ఇది యమవచనం నిశమ్య. యముడు చెప్పిన ఈ మాటలు విన్నటువంటి కింకరులు అప్పుడు అడిగట, విష్ణు భక్తుని ఎలా పోల్చుకోవాలి? అదొకటి కదా. అంటే ఎలా ఉంటాడో విష్ణు భక్తుడు చెప్తున్నాడు. ఎలా ఉంటాడో ఈయన వర్ణించింది మనం ఎందుకు చెప్పుకోవడం? ఎలా ఉండాలో తెలుసుకోవడానికి. అది ఎలా ఉంటాడో అనే వర్ణన బట్టి ఎలా ఉండాలో తెలుసుకుంటాం. అలా ఉండడానికి ప్రయత్నించాలి. వెంటనే ఇది విన్న వెంటనే ఏమనిపిస్తుంది? అబ్బే అంత స్థితి మనకు ఎక్కడండి అని వెంటనే అనిపిస్తుంది కదా. ఏదో హరి అంటే స్వర్గానికి వెళ్తాడన్నారు కనుక పర్వాలేదు, మరి అంతేసి అంటే ఆ స్థితి అంత కష్టం అండి అని కాదు. ప్రయత్నించాలి, మన ప్రయత్న లోపం లేకుండా చేయాలి. మన ప్రయత్న లోపం లేకుండా చేస్తే పరమేశ్వరుడు అనుగ్రహంలో లోపం లేకుండా మనకి కృప చూపిస్తాడు.